హలో అండి. ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదా! ఈ ఎండలకి ఏదైనా మనకి చల్లగా తాగాలనిపిస్తుంది. ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు అసలు. ఎక్కువ వాటర్ కంటెంట్‌గా ఉండేయే తాగాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నేను కూడా ఈరోజు మా ఇంట్లో బనానా తోటి మిల్క్ షేక్ చేస్తున్నాను. దానికోసమని 2 బనానా, 3 ఖర్జూరము, డేట్స్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టేసుకోండి. బనానాని ఇలాగా కట్ చేసి 2 తీసుకున్నాను. రెండిటిని కట్ చేసి మిక్సీ కానీ లేదంటే ఈ జ్యూసర్ ఉంటుంది కదా, జ్యూసర్లో కానీ వేసేసి డేట్స్లో కూడా ఇత్తనాలు తీసేసి వేసుకోండి. ప్లీజ్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్లో ఇలాంటి హెల్తీ డ్రింక్స్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు రోజు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలాగా జ్యూసర్లో వేసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా కలుపుకోండి. తర్వాత ఒకసారి మిక్సీ వేసిన తర్వాత ఐసు క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ కొంచెం వేసుకోండి. చూడండి, చల్లగా ఇలాగ తిక్కుగా అయినా తాగొచ్చు, లేదంటే కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం పాలు కలుపుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక మీ పిల్లలు మధ్యాహ్నం టైంలో నిద్రపోయి వాళ్ళు లేచేసరికి ఇలా ఇచ్చారనుకోండి, అసలు దాంట్లో ఏం వేసారో కూడా మీరు చెప్పనవసరం లేదు. పిల్లలు కూడా హాలిడేస్కి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చల్లగా ఇలాగా తాగేస్తారు. ఇలాంటివి తయారు చేసి మీ పిల్లలకి కూడా హెల్తీగా ఇస్తూ ఉండండి. పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అడగకుండా ఇలా గనక మనం ఇంట్లో చేసి పెడితే హాలిడేస్ అప్పుడు మంచిగా తింటారు. చాలా హెల్తీ బనానా మిల్క్.